సార్వత్రిక ఎన్నికల తరువాత వైకాపా ప్రభుత్వం జగన్ హయాంలో చేసినటువంటి అవినీతి అక్రమాలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. ఒకవైపు అధికారులు, ఒకవైపు శాసనసభ్యులు, మంత్రులు, ముఖ్యమంత్రి, ఎంపీలు, ఇతర ఆ పార్టీకి సంబంధించిన నేతలు చేసినటువంటి అవినీతి అక్రమాలని దశల వారీగా ప్రజలు వెలుగులోకి తీసుకొస్తా ఉన్నారు. ఆ కోవలోనే మనకి ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అంటే ఇప్పుడు ప్రస్తుతం పల్నాడు జిల్లాకు చెందినటువంటి మాజీ మంత్రి విడదల రజనీ అంశం పూర్తిగా తెర మీదకి వచ్చింది. ఆమె 2019లో చిలకలూరుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 24 సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు పశ్చిమలో పోటీ చేసి 50,000 తేడాతో ఓడిపోయారు. జగన్ క్యాబినెట్లో 2019-14లో సెకండ్ హాఫ్ అంటే విశ్రాంతి తర్వాత సుమారుగా 2-2.5 సంవత్సరాలు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. ఆమె చిలకలూరుపేటలో ప్రాతినిధ్యం వహిస్తున్న సమయంలో అంటే ప్రభుత్వం వచ్చిన మొదట్లో అంటే ఆ ప్రాంతానికి చెందినటువంటి కొంతమంది దగ్గర అవినీతి అక్రమాలు లంచాలు తీసుకున్నారని చెప్పని పోలీస్ కేసులు పెట్టారు. దీంతో ఒక్కసారిగా ఈ అంశం ఈ అవినీతి అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధానంగా అప్పట్లో జగనన్న కాలనీలు అనే పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసింది. చెల్లూరుపేట నియోజకవర్గంలో పసుమర్రు అంటే చెల్లూరుపేట పర్చూరు రోడ్లో పసుమర్రు అనే గ్రామం ఉంది. ఆ తర్వాత ఆ పరిసర ప్రాంతాల్లో కూడా సుమారు ఒక 200-300 ఎకరాలు భూమిని రైతుల నుంచి జగనన్న కాలనీలు కొనుగోలు చేశారు. ఆ సందర్భంగా రైతులతో కుదుర్చుకున్న ఒప్పందం వేరు, ప్రభుత్వం వద్ద డ్రా చేసిన ఒప్పందం వేరు. ఇలా సుమారుగా ఒక 3 కోట్ల రూపాయలు రైతులకు రావాల్సిన డబ్బులు వీళ్ళు కమిషన్ల రూపంలో వసూలు చేశారు. అది కూడా రైతుల దగ్గర నుంచి అంగీకార పత్రాలు తీసుకొని రైతులకు రావాల్సిన డబ్బుల్ని నేరుగా వాళ్ళ ఖాతాల్లో జమ చేయించుకున్నారు. దీంతో ఇప్పుడు విడదల రజనీ ఓడిపోవడంతో ఆ బాధిత రైతులంతా కూడా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చి పల్నాడు ఎస్పీకి నర్సరావుపేటలో క్లియర్గా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయటం, తర్వాత చెల్లూరుపేట పోలీసులను ఆశ్రయించారు. దీంతో మరోవైపు ఈ అప్పట్లో జరిగినట్టు అవినీతి అక్రమాలు ఈ తీసుకున్నటువంటి కమిషన్ల రూపంలో రైతుల దగ్గర తీసుకున్న డబ్బు ఎట్టి పరిస్థితుల్లో తిరిగి చెల్లించకపోతే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, నర్సరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు కూడా ఈ రైతులు కలిసి ఒక వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం దీనిపైన సరైన చర్యలు తీసుకోవాలని లేదా కోర్టును ఆశ్రయిస్తామని రైతులు ఒక్కసారిగా పసుమర్రి రైతులు వెలుగు తీసుకురావడంతో గత్యంతరం లేని పరిస్థితిలో విడదల రజనీ తాను వసూలు చేసినటువంటి సుమారు 2.5-3 కోట్ల రూపాయల డబ్బుల్ని రైతులకు తిరిగి చెల్లించేశారు. ఎందుకంటే ఆ రోజు తీసుకున్నట్టు కరెక్ట్గా రైతులు రావాల్సిన డబ్బుని వాళ్ళకి సంబంధించినటువంటి విడదల రజనీ బినామీలకు డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాల్లో జమ అయినాయి. అది లిఖితపూర్వకంగా ఉండడంతో వాళ్ళు పూర్తి స్థాయిలో దాంట్లో కూరుకుపోయారు. దీని నుంచి తప్పించుకోవడం కోసం వాళ్ళు తిరిగి చెల్లించాల్సి వచ్చింది. అదే సందర్భంలో ఒక చెల్లూరుపేటలో వాళ్ళకి సంబంధించినటువంటి సొంత స్థలంలో గోడగట్టి ప్రజల రాకపోకలకి దారి లేకుండా బ్లాక్ చేసేశారు. ఇవాళ ప్రభుత్వం మారడంతో వెంటనే విడదల రజనీ బంధువులు ఆ గోడ పడేసి పూర్తి స్థాయిలో దారి అప్పగించారు. ఇది క్రమంగా ఒక 2 రోజుల క్రితం జరిగిన తర్వాత క్రమంగా ఒక్కొక్క అవినీతి అంశం వెలుగులోకి వస్తూ ఉంది. 2 రోజుల క్రితం అంటే ఎడ్లపాడు మండలం ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎడ్లపాడు మండలం క్వారీలు, ఇటువంటి మైనింగు, ఇటువంటి కొంతమంది కాంట్రాక్టర్లు అప్పట్లో విడదల రజనీ అంటే 2019, 20, 21 ఆ ప్రాంతంలో మా దగ్గర డబ్బులు తీసుకున్నారని, క్వారీలు నడపాలంటే మాకు లంచాలు ఇవ్వాల్సిందేనని చెప్పని, లేదంటే విజిలెన్స్ కేసులు నమోదు చేస్తామని మమ్మల్ని బెదిరించారని చెప్పి క్వారీ యజమానులు పల్నాడు పోలీసులకి, చెల్లూరుపేట పోలీసులకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తర్వాత అప్పటి ఉన్నటువంటి విజిలెన్స్ ఎస్పీ జాషువా నేరుగా రంగంలో దిగి కేసులు నమోదు చేస్తామని బెదిరించారు. దీంతో విడదల రజనీకి సంబంధించినటువంటి పిఏ రామకృష్ణ అనే పిఏకి 3 కోట్ల రూపాయలు మేము డబ్బులు ఇచ్చామని చెప్పని లిఖితపూర్వకంగా రైతులు ఆరోపించారు. అప్పటి ఉన్నటువంటి జాషువాకి 10 లక్షలు ఇచ్చామని చెప్పని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు పోలీసులు వేట ప్రారంభించారు. విడదల రజనీ బాధితుల నుంచి ఫిర్యాదులు తీసుకోవడం, దానికి సంబంధించి విడదల రజనీ పిఏ ఇతర అంచెల మీద కేసు రిజిస్టర్ చేసి ఇప్పుడు వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు. దీంతో అప్పట్లో ఇక తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకపోతే ఇది పోలీస్ స్టేషన్కి వెళ్ళి అది చాలా రకరకాలుగా ఇది వెళ్ళిపోద్దని వాళ్ళు తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వడానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఈ విధంగా ఆ ప్రాంతంలో చిలకలూరుపేట పరిసర ప్రాంతాలు కానీ, గుంటూరు కానీ, ఇతర ప్రాంతాల్లో కూడా అప్పట్లో విడదల రజనీ కానీ, కొంతమంది మంత్రులు కానీ ఈ చేసినటువంటి అవినీతి ఆరోపణలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తాయి.
అదే సందర్భంలో సత్తెనపల్లి నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి మంత్రి అంబటి రాంబాబు జిల్లా పరిషత్ స్థలం 30 కోట్ల రూపాయలటువంటి స్థలాన్ని నాకు రాయాలని చెప్పని నా మీద ఒత్తిడి చేశాడని జిల్లా పరిషత్ చైర్పర్సన్ హెన్రీ క్రిస్టినా ప్రత్యక్షంగా ఆరోపించారు. డైరెక్ట్గా తర్వాత అనేక మంది మంత్రులు తమను ఇబ్బంది పెట్టారని క్రిస్టినా ఇప్పుడు బహిరంగంగా తెర మీదకి వచ్చారు. ఈ విధంగా అప్పట్లో వైకాపా చెందినటువంటి మంత్రులు, శాసనసభ్యులు ఇష్టం వచ్చిన రీతిలో తమను ఇబ్బంది పెట్టారని చెప్పి నర్సరావుపేట పట్టణంలో కూడా ఇక్కడ శాసనసభ్యుడు మమ్మల్ని కొంతమందిని ఇబ్బంది పెట్టారని కొంతమంది పోలీసులను సంప్రదించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ విధంగా ప్రభుత్వం మారడంతో ఒక్కసారిగా అప్పట్లో ఉన్నటువంటి వైకాపా నేతలంతా కూడా, వైకాపా నాయకులంతా కూడా చేసిన అరాచకాలు, అక్రమాలు ఇవన్నీ వెలుగులోకి వస్తున్నాయి. గుంటూరులో ప్రముఖ వైసీపీ నేతలమ్మడి తిరిగే కొంతమంది యువత వైసీపీ యువసేన అని యువజన విభాగం అని చెప్పనే పేరుతోటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం మీద దాడులు చేసినటువంటి నాయకులంతా కూడా ఇవాళ పరారయ్యారు. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాయి. వాళ్ళని తెలుగుదేశం నాయకులు వెంటాడుతున్నారని చెప్పని భయపడతా ఉన్నారు. ఈ విధంగా అవినీతి పరులు, అక్రమాలు, అప్పట్లో దాడులు చేసినటువంటి యువత, దాడులు చేసినటువంటి ప్రోత్సహించిన నాయకులంతా కూడా తెరమరుగయ్యారు. అదే కోవలో ఈ విడుదల రజని అంశం తెర మీదకి వచ్చింది. ఒక దశలో విడుదల రజని పూర్తిగా రాజకీయాల్లో రాకముందు విశాఖపట్నంలో జరిగిన సభలో చంద్రబాబు నాటిన మొక్కను నేను సైబరాబాద్లో ఆయన చేసినటువంటి హైటెక్ సిటీలో పెంచిన మొక్కను నేను పెద్ద ఐటీ పరిశ్రమ స్థాపించి కోట్ల రూపాయలకు టర్నోవర్ కలిగి వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చాను నేను సైబరాబాద్ మొక్కను అని చెప్పని చంద్రబాబుని ప్రశంసించారు. ఆ స్థాయిలో ఉన్న విడుదల రజని ఇవాళ అవినీతి, అక్రమాలు ఇటువంటి దాంట్లో కూరుకుపోయి బయటపడలేక ఒక పక్క ఓటమిని జీర్ణించుకోలేక గుంటూరులో అక్కడ చెల్లూరుపేటలో కంటే కూడా గుంటూరులో చాలా తేలిగ్గా గెలుస్తానని చెప్పని గుంటూరు వచ్చి ఇక్కడ 50,000 ఓట్ల తేడాతో ఓడిపోయి నానా విధాలుగా అవమానాలకు గురై తిరిగి ఆమె చెల్లూరుపేట వెళ్ళింది. ఓటమి తర్వాత ఇప్పుడు ఒక దశలో బీజేపీలో చేరాలని ప్రయత్నాలు చేస్తున్న దశలో ఈ అవినీతి ఆరోపణలన్నీ వెలుగులోకి రావడంతో ఇప్పుడు ఆమె పార్టీ ఫిరాయించడానికి కూడా బీజేపీ వాళ్ళు చేర్చుకునే పరిస్థితి లేదు. ఈ విధంగా పదవిలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలు ఒక్కొక్కటి వెలుగులోకి రావడంతో ఆ పార్టీ నేతలు పూర్తిగా అంతర్మదనంలో ఉన్నారు. ఇది దీనికి సంబంధించిన అంశం.